అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినాయట. అట్లా ఉంది తెలంగాణ గ్రోత్ రేట్ పరిస్థితి. మన పోటీ పక్క రాష్ట్రాలతో కాదు, సింగపూర్తో, అమెరికాతో ఇట్లా పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయి ఈ మధ్య. ఓకే ఫైన్, మంచి లక్ష్యం, ఆ దిశలో ముందుకెళ్ళొచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఎట్లుందో చూస్తే మాత్రం చాలా అధ్వానంగా గలీజ్గా ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటట్లేదు. లాస్ట్ 10 years నుంచి ఒక్కసారి తెలంగాణ గ్రోత్ రేటు చూద్దాం. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్లో 12.17% ఉంది తెలంగాణ గ్రోత్ రేటు. 17-18లో 8%, మళ్ళీ 18-19కి వచ్చేసరికి 14%, అంటే చాలా మెరుగైంది. అదే 2019-2020కి వచ్చేసరికి మళ్ళీ పడిపోయింది, 2% వచ్చింది. ఇక 2020-2021 కరోనా పీక్ సీజన్ మొత్తం ప్రపంచం అంతా స్తంభించిపోయింది. ఈ టైంలో తెలంగాణ గ్రోత్ రేటు -2.75కి వెళ్ళిపోయింది. మళ్ళీ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో రెట్టింపు వేగంతో ముందుకొచ్చింది. తెలంగాణ గ్రోత్ రేటు 27%కి చేరుకుంది. 2022-23లో 25%గా నమోదైంది. ఇక 2023 నుంచి కనుక చూస్తే పూర్తిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. 2023-24లో 6.11, అంటే ఆల్మోస్ట్ 19% గ్రోత్ రేట్ తగ్గిపోయింది. ఇక 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి వస్తే -0.76. ఇప్పుడు కరోనా లేదు, ప్రపంచం అంతా చాలా హ్యాపీగా నడుస్తుంది, ఎట్లాంటి కార్యకలాపాలు స్తంభించిపోలేదు. మరి ఎందుకు గ్రోత్ రేట్ ఇంత దారుణంగా పడిపోయింది? దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఎవరు దీనికి బాధ్యులు అయ్యి ఉండొచ్చు? మీకేమనిపిస్తుంది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్లను బట్టి నెక్స్ట్ ఒక మంచి వీడియోని ప్లాన్ చేసుకుందాం ఈ విషయం మీద.